సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 ఇస్తారు, 3 సిలిండర్లు ఇస్తాడు. మీరు బస్సులో ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక ఆధార్ కార్డు తీసుకోకపోతే ఫ్రీగా తిరగచ్చు. ఇల్లు లేని వాళ్ళు, ఫ్లాట్లు రాని వాళ్ళు ఖచ్చితంగా ఫ్లాట్లు ఇప్పమని సార్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కనుక్కోమన్నాడు. 2 రోడ్లు మన వెంకట ప్రభాకర్ సార్కి, నారాయణ సార్కి అవతల పార్టీకి వేసిన గెలిచే ప్రసక్తే లేదు. దాకా ఓటు గురికి ఒక్కరు తప్పే ఉంది. మీరు 10 మందికి చెప్పండి. మన పథకాలు ఇక్కడ పెన్షన్ స్టార్టింగ్ 7000 ఇస్తారు. ఎందుకంటే ఈ 3 నెలలకు కలిపి 1000 రూపాయలు, తర్వాత రేపు 4000, 7000 రూపాయలు వస్తుంది. వికలాంగులకి అయితే 6000 పెన్షన్. అన్ని ప్రభుత్వ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మనం ఇచ్చే మెజార్టీని బట్టి సార్లు మనం అడిగి పనులు చేసుకోవచ్చు. ఖచ్చితంగా చెప్పండి. ఓటు ఎవరికి వేస్తానైనా నారాయణ సార్కి, సైకిల్ గుర్తుకి నా ఓటు. అది 2 ఓట్లు అంతే. అయినా పిల్లక మీకు ఊరికి ఇప్పుడు చదువుకునే పిల్లకాయలకి అందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ కూడా వస్తుంది. ఇల్లు లేని వాళ్ళకి అందరికి ఇల్లు ఇప్పమన్నాడు సార్. మనం హైవే బ్రిడ్జ్ అని చేసుకుంటాము. అవతల పక్క నుంచి వాటర్ ఇక్కడ రావాలి. చేస్తా పిల్లకాయలు ఏదైనా చదువుకోవచ్చు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు వస్తాయి. అమ్మ ఖచ్చితంగా తెప్పిస్తాం. బ్యానర్లు కట్టేది అమ్మ అందరికి, మన వాళ్ళకి అందరికి వస్తాయి. ఓటు 2 ఓట్లు నారాయణ సార్కి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఇద్దరికి వేయాలమ్మా. మన చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలా నువ్వు చెప్పాలా? 2 ఓట్లు టీడీపీకి వేయాలా. అభివృద్ధి జరగాలంటే ఎవరు చేయాలమ్మా? నారాయణ సార్ రావాలా, చంద్రబాబు నాయుడు గారు రావాలా, నారాయణ సార్ రావాలా. ఈ స్టూడెంట్స్ మొత్తాన్ని నువ్వే చెప్పాలా. ఓకేనండి, సరే. మీరు చెప్పాలమ్మా. అది చెప్పండి. 2 ఓట్లు ఎంపీ ఓటు. మన ఫ్లాట్ ఏమైనా వచ్చిందా? మనకు అభివృద్ధి జరగాలంటే ఎవరమ్మా? నారాయణ సార్ రావాలా, చంద్రబాబు నాయుడు గారు రావాలా. మన 2 ఓట్లు ఎవరికి వేస్తామా? నారాయణ సార్కి, యూపీఆర్ గారికి. మనకు అండర్ పాస్ బ్రిడ్జి అది కూడా శాంక్షన్ చేస్తుంది. మనకు 10% నువ్వు స్టూడెంట్స్కి అందరూ చెప్పాలా. 3 సిలిండర్ ఫ్రీ, బస్సులో ఎక్కడైనా తిరగచ్చు. ఇప్పుడు శాంక్షన్ వస్తుంది, ఇంకా వస్తుంది. ఇల్లు ఎప్పుడు కట్టుకుంటా ఇక్కడ ఈ కాలువ సమస్య అడిగారు. ఒక 20 ఇల్లు చూస్తాము. నెక్స్ట్ మీకు ఏం కావాలో చెప్తే నారాయణ సార్కి వాళ్ళందరూ చెప్తాం. మీకేం రాలేదు చెప్పండి అక్క, ఖచ్చితంగా తీస్తాం. అది ఏర్పాటు చేస్తాను నేను. పెన్షన్ 4000 వస్తుంది. స్టార్టింగ్ 7000 ఇస్తాడు. ఏంటంటే 3 నెలలు 1000 రూపాయలు కలిపి. దానికి మనం హైవే కాడ ఆ బ్రిడ్జి వేయించుకుంటాం. మన ప్రాణాలు చాలా పోతున్నాయి. తర్వాత అండర్ గ్రౌండ్ అనేది అవతల ఆగిపోయింది. నీళ్ళు ఇప్పుడు సంఘం నీళ్ళు ఇక్కడ దాకా వస్తాయి. దాన్ని 10% చేసుకోలేకపోయినారు. 10% కూడా చేసుకోలేకపోయినారు. మంచి నీళ్ళు మనకు ఆరోగ్యకరంగా ఉండాలంటే మా చెల్లెలకి ఏం కావాలి దగ్గర ఉండేనా ప్రతి విషయంలో అందే. మనం 3 సిలిండర్లు ఫ్రీగా వస్తుంది. నువ్వు పిల్లకాయల కోసం పోవాల్సిన ఒక ఆధార్ కార్డు ఎత్తుకు బస్ ఛార్జీలే ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఇల్లు లేని వాళ్ళకి అందరికి ఇల్లులు వస్తాయమ్మా. చదువుకున్న పిల్లకాయలకి అందరికి ఇప్పుడు అమ్మ ఒడి వచ్చేస్తుంది కదా. 2 పిల్లలు ఉంటే 2కి, 3 ఉంటే 3కి. అందరూ 2 ఓట్లు నారాయణ సార్కి, కేటీఆర్ గారికి చేస్తే మనకు అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ రోడ్డు కూడా ఇచ్చేస్తా. ఈ మొక్క 7 దాకా వేపించి మా చెల్లెలు కడుపు నేను చెప్తాను. 2 ఓట్లు మిస్ అయినాయి. ఫ్లాట్ కూడా ఒకటి ఇప్పిస్తామమ్మా, ఖచ్చితంగా ఇప్పిస్తాం. రాకుండా మీకు ఏమైనా ప్లాట్ వచ్చిందమ్మా? ఫ్లాట్ రాలేదా? ఫ్లాట్ ఖచ్చితంగా వస్తుంది. తర్వాత ఏంటంటే 3 సిలిండర్ లేడీస్కి 1500, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆడవాళ్ళు డిజైన్ చెప్పేసి చంద్రబాబు నాయుడు 1500 నెల వేస్తాడు. ఆ అమ్మఒడి ప్రతి పిల్లడు ఎంతమంది అంతమంది 15,000 ఇస్తారు. మీరు ఆధార్ కార్డు తీసుకుంటే బస్సులో ఎక్కడైనా అడగచ్చు. తర్వాత రైతులకి 20,000 రూపాయలు భరోసా ఇస్తారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పమని చెప్పి నారాయణ సార్ అందరికి చంద్రబాబు నాయుడు వస్తే ఖచ్చితంగా పెన్షన్ 4,000 రూపాయలు వస్తుంది. అది 7,000 వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత 4,000 పెన్షన్. 2 ఓట్లు
డ్రైనేజ్ నీళ్ళు పోయేదానికి డ్రైనేజ్ ఇచ్చి దాంట్లో కలపాలి. తర్వాత మన వాళ్ళకి అందరికి ఫ్యాట్లు ఎవరికైనా మిస్ అయ్యారు కూడా రాలా. పెన్షన్ వస్తుందమ్మా, పెన్షన్ ఒకటి వస్తుంది. గవర్నమెంట్ ఇల్లే లేదు మాకు. రేపు ఊర్లో పుట్టి పెరిగినా కానీ మాకు లేనే లేదు. రేపు సార్ ఒకటే చెప్పమన్నాడు, లేని వాళ్ళు అందరూ కలుపుకోమన్నాడు, లిస్ట్ చేసుకోమన్నాడు. రాని వాళ్ళకి అందరికి అబ్బాయికి సంబంధించి ఏం కావాలన్నా ఆయన నీకు 7,000 ఇస్తారు స్టార్టింగ్. ఏందా స్టార్టింగ్ 7,000 ఇస్తారు. రేపు మొత్తం తీస్తాం. రాగానే సార్ రాగానే కాలువల కాడి నుంచి నిజంగా మనకు చూడు, ఈ రోజు నుంచి కూడా చెప్తున్నా, నేను ఇల్లు తిరుగుతా. ఈ రోజు తాపించన్నా మేమందరం నారాయణ సార్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నామండి. విపిఆర్ గారికి, నారాయణ సార్ గారికి ఇద్దరు ఓట్లు ఇవ్వమని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకునే ప్రాసెస్లో నారాయణ సార్ని విపిఆర్ గారిని గెలిపించుకునే ఉద్దేశంతో ప్రతి ఇంటికాడికి తిరుగుతూ ఉన్నామండి. ఇక్కడ ప్రధాన సమస్యలు డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉందండి. ప్రతి ఇండ్లలో పాపం బాగానే వాటర్ లేవు, డ్రైనేజ్ సమస్య ఉందని చెప్తున్నారండి. తర్వాత ఈ పెన్షన్లో చాలా మందికి కరెంటు బిల్లులు ఎక్కువైనాయని, ఇంటి వయసు పెద్దదని చెప్పి చాలా మంది కొట్టేస్తున్నారండి. అర్హులు ఇదంతా ఎస్సీకి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఉండేది మొత్తం 99% ఎస్సీ సంబంధించింది. వీళ్ళకు కూడా కనీసం ఇల్లులు ఒక ఇంట్లో 3 అన్నదమ్ములు ఉంటారండి. వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఆ 3 అన్నదమ్ములకి అక్కడ తప్ప మన స్థలాలు ఇవ్వకపోయినా కానీ వాళ్ళు ఇక్కడ కట్టుకున్నది ఇంటి వయసుల మీద వాళ్ళకి పెన్షన్లు పథకాలన్నీ కొట్టేస్తున్నారు. పెన్షన్ బాగుండదు, వాళ్ళకి కార్డులు బాగుండాయి. ఇటువంటి సమస్య ప్రధానంగా ఉందండి. తర్వాత ఈ అమ్మ ఒడికి సంబంధించినవన్నీ ఎగిరిపోండాయి. తర్వాత ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ దూరంగా ఉంది. దోమలు చూడడానికి లైటింగ్లు చూడండి, ఎప్పుడన్నా అప్పుడు వస్తారు, ఎక్కడ పోతాయో తెలియదు. మెయిన్ రోడ్లు అక్కడక్కడ వెలుగుండాయి, లైటింగ్ కూడా సక్రంగా లేదండి. తర్వాత నారాయణ సార్ మాకు అందరికీ ఆదేశాలు ఇచ్చారండి. ప్రతి ఇంటికి వెళ్ళి ముందు కూర్చొని వాళ్ళ సమస్యలు కనుక్కోమన్నారు. ఇక్కడ ప్రధాన సమస్యలు ఫ్లాట్లు చాలా మందికి రాల. తర్వాత డ్రైనేజ్ అయితే వ్యవస్థ అయితే కుప్పకూలిపోయింది. కానీ ఉండి వచ్చే వాటర్ని 10% చేస్తుంటే ఈరోజు నెల్లూరులో వాటర్ సమస్య అనేది ఉండదు. నారాయణ సార్ 5 ఏళ్ళ క్రితం ఆ పైపులు కూడా కుళ్ళిపోతాయో బాగుంటాయో కూడా తెలియదు, ఆపేశారు. పిక్కో ఇల్లు ఎప్పుడో కంప్లీట్ అయ్యి దానికి పెయింట్లు మార్చారు, కానీ లోపల ఎట్టున్నది కూడా చూడడం ఎవరు. టిక్కో ఇల్లు అయితే ఆ రోజు ఇచ్చేయచ్చు, పక్క రోజు పేదవాళ్ళకి మీరు ఏమైనా చేయాల్సి ఉంటే టిక్కో ఇల్లు ఇచ్చేయాలా, పక్క రోజు ఇచ్చేయచ్చు. ఆ విధంగా చేసిస్తే దాన్ని చేయలేకపోయినారు. నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, దాన్ని 10% చేస్తుంటే ఈరోజు ఈ డెంగ్యూ వ్యాధులతో చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అవి కూడా లేకుండా స్వచ్ఛమైన వాటర్ పేదవాళ్ళకి అందుంది. ఎటువంటివన్నీ కంప్లీట్ చేయకుండా ఎవరన్నా ఇల్లులు కట్టుకుంటే పగలు కొట్టేయడము, ఎవరన్నా పక్కన వదిలిస్తే ఫోటోలు పెట్టడం, ఏంది ఇది అరాచకం అయిపోతుందండి. పేదవాడు ఇక్కడ కట్టుకుంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి ఇల్లు పగలు కొడుతున్నారు. మా ఏరియాలో కూడా అసలు టౌన్ ప్లానింగ్ అనేది తెలియదు మా వాళ్ళకి. ఎక్కడ వరకు కొన్ని జరుగుతున్నాయి. ఎవరన్నా మాతో తిరిగితే బెదిరింపులు, అది ఏందో అసలు నాకు అర్థం కావడం లేదు. నాతో తిరిగితే మరి 50,000 ఇస్తున్నారు, మనిషికి 50,000. అసలు నారాయణ సార్ గొప్పవాడు అంటున్నారు. వీళ్ళు సంపాదించింది ఎంత ఇస్తారు, నాతో తిరగమని ప్రతి ఒక్కరు నీకు ఎక్కించుకొని తిరగాలనుకోండి. పైన మా వాళ్ళకన్నా 50,000 వస్తుంది. అవసరమైతే ఒక మెయిన్ క్యాండిడేట్ అయితే 1,00,000 కూడా ఇస్తున్నారు నాతో తిరిగితే. ఏందో అట్లా ఆయన కోటీశ్వరుడు అంటున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళు కోటీశ్వరుగా ఉన్నారు. చూడండి అంత అన్ననే నాతో తిరిగితే తిరగద్దని ఫోన్లు, బెదిరింపులు. ఏందో ఇది. చింతాడిపాలెం క్రాస్ రోడ్ దగ్గర ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఆ బ్రిడ్జ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. నారాయణ సారు, విపిఆర్ గారు వచ్చేది మా గవర్నమెంట్ కేంద్రంలో. విపిఆర్ గారు 6 నెలల్లో నారాయణ సార్ చెప్పారు, 6 నెలల్లో బ్రిడ్జిని మొదలు పెడతామని మా హామీ ఇచ్చాడు. దానికోసం మేము ఏ త్యాగానికైనా సిద్ధం. నిరాహార దీక్ష చేసేదానికి మేము అందరం కూర్చుంటాం. అయినా మా సార్ వాళ్ళు హామీ ఇచ్చేశారు. 6 నెలల్లో మొదలవుతుందండి ఆ పనులు. ఆల్రెడీ రాజ్యసభలో సార్ మాట్లాడినాడు, విపిఆర్ సార్ మాట్లాడినాడు దీని గురించి. రాజ్యసభలో ఆల్రెడీ మాట్లాడినాడు. 6 నెలల్లో దీన్ని చేస్తారండి. మన నారాయణ సార్ గారు 13వ డివిజన్ని దత్తత తీసుకుంటాడు. ఆయనకి ఈ ఏరియా మీద అంత ప్రేమ ఉంది. ఆయన దత్తత తీసుకున్నాడంటే 28 వార్డుల్లో మన వారిని దత్తత తీసుకున్నాడంటే ఈ ఊరిని ఏ విధంగా డెవలప్ చేయాలో ఆ విధంగా చేయడానికి ఆయన దత్తత అంటే ఆయనకి సొంత బిడ్డతో సమానం. ఆ బిడ్డలాగా మా ఊరిని చూసుకోవాలని చెప్పి మన ఊరిని చూసుకోవాలని ఆయన దత్తత తీసుకున్నాడు ఈ వార్డుని.
దీనికోసం నారాయణ సార్ గాన మనం అత్యధిక మెజారిటీ ఇక్కడి నుంచి మనం ఇవ్వగలిగితే ఎక్కడి నుండి ప్రతి ఇల్లు వెలుగులు వెలుగే విధంగా ఉద్యోగాల కాడి నుంచి అన్నీ చేస్తాం. దత్తత అంటే నారాయణ సారు బిడ్డతో సమానం మన ఊరిని తీసుకున్నాడు. దీనైతే అన్నా క్యాంటీన్ మన ఏరియాలో ఒకటి పెట్టిస్తానని చెప్పాడు. అన్నా క్యాంటీన్ కూడా మనకు వస్తుంది. ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కాబోయేది ఎమ్మెల్యే ఎవరు? నారాయణ సార్, మంత్రి నారాయణ సార్. యూపీఆర్ గారికి దేవుడి దేవాల మేము అనాలిసి ఉన్నాం. కేంద్ర మంత్రి ఇచ్చారంటే ఈ ఊరిని ఎక్కడ సమస్యలు ఉన్నాయో అవన్నీ చేసేసి ఎస్సీ కార్పొరేషన్ నిధులైతే అసలు మాకు ఈ మధ్య కాలంలో ఎవరికి రాలేదండి. దానికోసం వస్తే ఒక 100 మంది పిల్లకాయలకి సార్ చెప్పమన్నాడు, ఒక 100 మంది పిల్లకాయలకి కార్పొరేషన్ తరఫున అందరికి న్యాయం చేస్తాం. ఓకేనా? మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.